హాయ్ గైస్, వెల్కమ్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఆ ఒక్క లైక్తో మాకు ఎంతో మోటివేషన్ వస్తుంది వీడియో చేయడానికి. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రియాలిటీ మాట్లాడుకుందాం మావా. ఈ 2025 చాలా బెస్ట్ ఇయర్ అవుతుంది కొన్ని టీమ్స్కి. ఎవరైతే లాస్ట్ ఇయర్స్లో కప్పు కొట్టట్లేదో వాళ్ళందరూ ఈ ఇయర్లో కప్పు కొట్టి చూపిస్తున్నారు మావా. ఎలా అయితే ఆర్సీబీ కప్పు కొట్టిందో ఈ ఇయర్ కూడా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తెలుగు టైటన్స్ కూడా కప్పు కొట్టే ఛాన్స్ ఉందా మావా బ్రోస్? అది కానీ జరిగితే తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ చాలా హ్యాపీ మావా. ఈ ఇయర్‌లో ఆర్‌సీబీ ఒకటే కాదు, చాలా టీమ్స్ వరకి ఏ సీజన్‌లో కప్పు కొట్టిన టీమ్స్ అన్నీ ఈ ఇయర్‌లో కప్పు కొట్టాయి. సో, దీన్ని బట్టి చూసుకుంటే తెలుగు టైటన్ కూడా ఈ సీజన్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఈ సీజన్‌లో తెలుగు టైటన్స్ కూడా కప్పు కొట్టే ఛాన్స్ ఉందా? కింద కామెంట్ చేయండి గైస్. ఇంకా మనం మెయిన్ వీడియోలోకి వెళ్తే తెలుగు టైటన్ వర్సెస్ బెంగుళూరు బుల్స్. ఈ సీజన్‌లో తెలుగు టైటన్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. అండ్ బెంగుళూరు బుల్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్‌గా అనిపిస్తుంది మామ. సో, ఈ రెండు టీమ్‌ని కంపేర్ చేసి ఏ టీమ్ స్ట్రాంగ్‌గా ఉందో, ఏ టీమ్ ఫైనల్‌గా గెలుస్తుందో ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఈ సీజన్‌లో రెండు టీమ్స్ కూడా ఆక్షన్‌లో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాయని అనిపిస్తుంది. వారు లాస్ట్ ఇయర్‌లో ఎలాంటి తప్పులు చేశారో వాళ్ళన్నిటిని కరెక్షన్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ తెలుగు టైటన్ వర్సెస్ బెంగుళూరు బుల్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఈ రెండు టీములు కలిపి మొత్తంగా హోల్ ప్రో కబడ్డీ లీగ్‌లోనే 25 మ్యాచెస్ ఆడారు. ఇందులో బెంగుళూరు బుల్స్ ఏకంగా 16 మ్యాచెస్ గెలిస్తే తెలుగు టైటన్ జస్ట్ 5 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. అండ్ టైస్ 4 అయ్యాయి. దీన్ని బట్టి చూసుకుంటే బెంగుళూరు బుల్స్ వన్ సైడ్ అయినట్టు కనిపిస్తుంది మామ. ఏకంగా 16 మ్యాచెస్ గెలిచి టాప్‌లో ఉంది. ఇలానే రీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూసుకుందాం. లాస్ట్ సీజన్‌లో 2 మ్యాచ్‌లు అయితే 2 మ్యాచ్‌లు కూడా తెలుగు టైటన్ మాత్రమే గెలిచింది. బెంగుళూరు బుల్స్ ఫుల్ టాప్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అప్పుడు మొత్తం తెలుగు టైటన్స్ మంచి ఫామ్‌లో లేకపోవడమే కారణం కాదు. ఒక ప్లేయర్ పర్ఫార్మెన్స్ చేస్తే నెక్స్ట్ ప్లేయర్ మాత్రం పక్కాగా పర్ఫార్మెన్స్ ఇవ్వరు. సో, అది మిస్టేక్ వల్ల మన తెలుగు టైటన్ ప్రతిసారి ఓడిపోతుంది. లాస్ట్ సీజన్‌లో ఎప్పుడైతే విజయ్ మాలిక్ మన టీంలోకి వచ్చాడో అప్పటి నుంచి మన టీం రాతే మారిపోయింది. లాస్ట్ సీజన్‌లో పవన్ షరావత్ మన టీంలో లేకపోయినా, ఇంజ్యూరీతో బయటకు వెళ్ళినా మన టీం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో, లాస్ట్ సీజన్‌లో తెలుగు టైటన్ వర్సెస్ బెంగుళూరు బుల్స్ 2 మ్యాచ్‌లు అయితే 2 మ్యాచ్‌లు కూడా మన తెలుగు టైటన్ మాత్రమే గెలిచింది. కానీ ఆ 2 కూడా క్లోజ్ మ్యాచెస్ అయ్యాయి మామ. ఒకసారి ఈ సీజన్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో, బెస్ట్ 7 ఏంటో వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ గెలిచే అవకాశం ఉందో చూద్దాం. మన తెలుగు టైటన్స్‌లో టాప్ 3 రైడర్స్ ఎవరో చూసుకుందాం. ఫస్ట్‌గా విజయ్ మాలిక్ కెప్టెన్‌గా ఉంటాడు. అండ్ సెకండ్ భరత్ అండ్ థర్డ్ ఆశీష్ నర్వాల్. వీళ్ళు ముగ్గురు టాప్ రైడర్స్‌గా కనిపిస్తున్నారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బెస్ట్‌గా ఉంది. భరత్ ఇంజ్యూరీతో ఉన్నాడని డౌట్ రావచ్చు కానీ మామ, రీసెంట్‌గా చూసుకుంటే కొన్ని టోర్నమెంట్స్‌లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని. సో, ఇతని మీద ఏం డౌట్ లేకుండా ఈ సీజన్‌లో క్లారిటీగా పోవచ్చు. అండ్ తెలుగు టైటన్ డిఫెన్స్‌లో చూసుకుంటే శుభం షిండే, అంకిత్, సాగర్ అండ్ అజిత్, వీరు నలుగురు ఆడే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. టాప్ డిఫెన్స్ కూడా ఉంది తెలుగు టైటన్స్‌కి. సో, ఈ 7తో పోతే చాలా బెస్ట్ టీమ్ తయారవుతుంది తెలుగు టైటన్స్. ఇప్పుడు ఒకసారి బెంగుళూరు బుల్స్ స్టార్టింగ్ 7 కూడా చూద్దాం. వీళ్ళ టాప్ 3 రైడర్స్ చూసుకుంటే ఫస్ట్‌గా అయితే మంజిత్ అండ్ పంకజ్ అండ్ ఆశీష్ మాలిక్. వీళ్ళు ముగ్గురు ఆడే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళు కూడా టాప్ 3 రైడర్స్ అని చెప్పుకోవచ్చు ఈ టీమ్‌కి. అండ్ డిఫెన్స్‌లో చూసుకుంటే యోగేష్, అంకుష్, సౌరభ్ నందల్ అండ్ లక్కీ కుమార్. అండ్ ఈ 7ని కంపేర్ చేసుకుంటే తెలుగు టైటన్ ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉన్నట్టు కనిపిస్తుంది మావా బ్రోస్, ఏమంటారు? బెంగుళూరు బుల్స్‌లో ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అయితే ఎవరు కనిపియట్లే. తెలుగు టైటన్స్‌లో విజయ్ మాలిక్ కెప్టెన్సీలో టీం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని అనిపిస్తుంది. ఇంకా చూసుకుంటే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 29 నుంచి మన పీకేఎల్ సీజన్ 12 స్టార్ట్ అవుతుంది. నేనైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నా మావా. మన తెలుగు టైటన్ ఈసారి పక్కా కప్పు గెలవాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ ఏ టీం మీద వీడియో చేయాలని చెప్పండి గైస్. ఆ టీం మీద వీడియో చేద్దాం. సో, ఫైనల్‌గా చూసుకుంటే తెలుగు టైటన్ ఈసారి బెంగుళూరు బుల్స్ మీద గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మీ ప్రిడిక్షన్ అంటే కింద కామెంట్ చేయండి గైస్. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ.